మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. ఇక కమ్మడి భోజనం తినిపించిండట కన్న తండ్రి కమ్మడి భోజనం తినిపించి కథం పెట్టిండట. ఇద్దరు పిల్లల్ని, కొడుకు బిడ్డ ఇద్దరిని. చూడురే, అసలుకు మానవత్వం లేదు, ఏమి లేదు. ఏమక్కర చంపుతురు, ఎందుకు చంపుతురు, ఏమన్నా అర్థం ఉండాలి. ఏమన్నా ప్రాబ్లంలు ఉంటే సాల్వ్ చేసుకుని ఉపాయం చేసుకోవాలి, అంతేగాని కన్న పిల్లలను చంపే అంత కోపాలు ఏమెక్కడికి వస్తుండొచ్చు జనాలకు. ఎడ జరిగింది ముచ్చట అంటే కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ ప్రాజెక్ట్ దగ్గర జరిగిందట. కామారెడ్డి జిల్లా నిజాం ప్రాజెక్ట్ దగ్గర జరిగిందంట. ఈయన పేరు వచ్చేసి గూల కృష్ణ అట. గూల కృష్ణ, భార్య పేరు సవిత. ఈయనకు 34 ఏళ్ళే, మళ్ళీ ఎక్కువ ఏం లేవు. 34 ఏళ్ళు ఈయనకు. ఇలా భార్య సవిత, కొడుకు పేరేమో రక్షిత్ అట 9 సంవత్సరాలు, బిడ్డ పేరు అనన్య 5 సంవత్సరాలు. అయితే బతుకుతెరువు కోసమనంట ఏది పటాన్ చెరుకు వచ్చిరట. పటాన్ చెరుకు 10 ఏళ్ళ కింద వచ్చిరంట పెళ్లి చేసుకొని. పటాన్ చెరుకు వచ్చి భార్యనేమో టిఫిన్ సెంటర్లో పనిచేస్తుందంట. ఇడ్లీలు పూరీలు ఏమిస్తుందో మరి ఆమె. భర్తనేమో గోడలకు మన పెయింట్ వేస్తారు కదా, కలర్ పని, పెయింటింగ్ పని చేస్తారట భర్త. అయితే ఈ కృష్ణకు సవితకు ఈ మధ్య కాలంలో పాడైపోను మరి ఏమైందో ఎక్కడైందో కానీ చిన్నపాటి గొడవలు వచ్చినాయట. ఈ గొడవల కారణంగా తరచూ ఎప్పుడు చూసినా గొడవలు పెట్టుకుంటూనే ఉంటున్నట. మరి అది పానం ఎందుకు ఇస్తుంది? మామూలుగా ఎన్నో కొన్ని అనుమానాలు, లేకపోతే ఆర్థికంగానో ఏదో రకంగా అయితే ఇసుకిందేమో పానైపోను. అయితే ఇద్దరు పిల్లలు తీసుకున్నట, బైక్ తీసుకొని మనం విహారయాత్రకు పోదానా పిల్లలు అన్నట. ఇక ఎండాకాలమా, ఇక రేపటి నుంచి మళ్ళీ బళ్ళు చాలేనా, పోదాం పాటి ఆడని కొడుకు అన్నదట, బిడ్డ అన్నదట. చిన్నగా బండి చాలు చేసి నిజాం సాగర్కాయ వచ్చిండట బాట. పోయిండట. ఆడికి పోయి మంచిగా సాగర్కాయ నీళ్ళు వస్తుంటే నీళ్ళకాయ చూసి సెల్ఫీలు కొట్టుకొని మళ్ళీ అలా ఫ్యామిలీ గ్రూపులు ఉంటాయి కదా, ఆ ఫ్యామిలీ గ్రూపులల్లో నేను నా పిల్లలతో సరదాగా అని పెట్టినట పోస్టు. ఆ తర్వాత 2-3 వీడియోలు పెట్టిండట. ఇవన్నీ పెట్టినాక ఇక పోయి గటెంకాల ఇక్కడ తినద్దాం పా అన్నట. మంచిగా పోయినట్టు కడుపు నిండా బిర్యానీ తినబెట్టినట. ఆ బిర్యానీ ఫోటోలు కూడా పెట్టుకున్నట. ఆ తర్వాత ఐస్ క్రీమ్ తిందామంటే ఐస్ క్రీమ్ తినట, కూల్ డ్రింక్ తాగినట్టు అన్ని రకాలుగా చేసి మళ్ళీ నిజాం సాగర్ కాడికి పోయి ఇక మళ్ళీ సెల్ఫీలు తీసుకొని ఇక లాస్ట్ టైం అనుకుంటు కదా ఆయనకి ఎరికేనా, ఇక ఇయ్యాడికైనా అది ఆఖరి రోజు, ఇక మళ్ళీ నా చుట్టాలను పక్కాలను చూసేది ఉన్నదిగా అనుకొని ఇక చిన్నగా పోయి ఆ ఫోటోలు వీడియోలు తీసుకొని ఆ గ్రూప్లలో పెట్టుకున్నాక చివరికి ఒక మెసేజ్ పెట్టినట. ఇక చాలు ఈ జీవితానికి ఇక సెలవు అని మెసేజ్ పెట్టినట. ఇక చూసిన వాళ్ళంతా గ్రూప్లలో ఏం కావచ్చు అనుకొని ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేడు. ఫోన్ ఎత్తపోయేసరికల్లా ఇక ఫోన్ పక్కకు పెట్టి ఫస్ట్ పిల్లలంట చిన్నగా చెర్ల కొనబోయినట. అది ఆ సాగర్లో ఆ కాలువలో కొనబోయినట. ఆ కాలువలో కొనబోయి మనం పోయి ఇలా ఈత కొడదాం, మీరు ఈత కొడుతుంటారు నేను చూస్తుంటా అని చెప్పినట. చిన్న కొనబోయినట. అలకాయ వేసిండట. కొడుకుని వేసిండట. కొడుకుని వేసిన తజేసేపటికి అన్న అని బిడ్డ ఏడుస్తుంటే బిడ్డను కొనబోయి మళ్ళీ అలకాయ వేసిండట. ఇద్దరు మునిపోయి చిన్నపిల్లలే పాడాయి, 9 ఏళ్ళు 5 ఏళ్ళు, ఇంకేముంటుంది పాడాయి. వాళ్ళు గిలగిల కొట్టుకొని అలా మునిగిరి కథం అయిపోయారు. వాళ్ళు మునిగినాక ఇక నాకేం పనింది భూమి మీద అనుకుంటూ ఈయనకి ఈత రానట్టు పాడాయి. ఈయన కూడా అలకాయ దుంకినట. ఇద్దరు పిల్లలు ముగ్గురు కలిసి అలానే దుంకిరి కథం అయిపోయారు. ఇక వాట్సాప్లో చూసిన వాళ్ళంతా ఎక్కడవా అనుకుంటే పెట్టే కదా నిజాం సాగర్లో ఇవ్వాలా అని పెడుతుంది కదా. ఈ వెంటనే చుట్టాలు పక్కాలంతా కలిసి వచ్చినట్టు అందరు కలిసి వచ్చి ఆడ పోలీసు వాళ్ళకి చెప్పి సార్ గిడిగడ సంగతి అంటే పోలీసు వాళ్ళు వచ్చి గాలి సరికల్లా 3 పీనికలు దొరికినాయట. తండ్రిది, ఇద్దరు పిల్లలది. పైన ఈ గొడవలు పాడైపోను. ఇప్పుడు ఒకవేళ నేను అనకూడదు కానీ ఇప్పుడు భార్యతోటి గొడవలు వచ్చినాయి. ఆమె పని ఆమె చేసుకుంటూ నేను పని ఏం చేసుకుంటూ అయినా కూడా గొడవలు వచ్చినాయి, ఏదో రకంగా వచ్చినాయి. ఒకవేళ నువ్వు కథం కావాలనుకుంటే మొగడు తెస్తామా, ఆ తండ్రి తెస్తామా, ఏమా చక్కదనంగా పొరగాలు ఇచ్చిపెట్టిపోతే కాకపోయినా అది 9 ఏళ్ళ కొడుకు 5 ఏళ్ళ పిల్ల వాళ్ళు ఏం చేస్తున్నామన్న సంగతి తెలియదాయే, తండ్రేనాయే. మా తండ్రి మమ్మల్ని గిట్టి చేస్తారని ఎవరైనా అనుకుంటారా? కొనబోతివి, మంచిగా బిర్యానీ తినబెడితివి, ఐస్ క్రీమ్ తినిపిస్తేవి, కూల్ డ్రింక్ తాపిస్తేవి, ఇవన్నీ చేపించినాక కొనబోయి షెర్లే సమితి వారిని ఏమనాలా పాడైపోని ఇంత మూర్ఖంగా తయారయ్యారు. సావబుద్ధి ఉంటే తను పోయి అలా దుంకుతామే, లేదు పిల్లల్ని కూడా కట్టుకొని పోయావు, బయట రాళ్ళు కట్టుకొని దుంకుతామే, ఓడొద్దు అన్నట్టు పాడైపోయి మీ బతుకులు మీ ఇష్టమయ్యి. కానీ పిల్లలు చంపే హక్కు ఓడిచ్చిండు మీకు అంటే మీ కడుపులో పుట్టడమే వాళ్ళు చేసిన పొరపాటు అన్నట్ట. మీ గొడవలకు కారణం ఆ పిల్లలు కావచ్చునా? ఇంత అధ్వానంగా తయారయ్యారు కొంతమంది. అయితే అసలు ఏం చేస్తున్నాం, ఏం కథ, ఏం పిల్లలు ఒకవేళ వీళ్ళకి సాధుకో బుద్ధి లేదనుకో, పిల్లలు లేకుండా ఈ భూమి మీద పిల్లలు లేనోళ్ళు లక్షల మంది ఉన్నారు. మొక్కని దేవుడు లేడు, తిరగని దావకాన లేదు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకున్నా కానీ పిల్లలు అయ్యే కాలం లేదు. ఈ కాలంలో పాడైపోను. మీకు చక్కదానంగా కొడుకు బిడ్డ ఇద్దరు ఉంటే మీరు సావబుద్ధి ఉంటే మీ సావు మీరు చచ్చి వాళ్ళని ఒక అనాథ శరణంలో వేసిపోకపోయారు. ఏమా వేస్తే కాకుండా వచ్చినా వాళ్ళు రేపన్నాళ్ళు లంగో దొంగ ఏదో రకంగా బతారు కదా.
గది లేదు పాడైపోను ఎందుకు మేము అన్నాం కాబట్టి మేమే తప్పాలి గింత మురికంగా జంతువులు కూడా చేయకుండా గిసోడి పని ఏమంటారు ప్రజల గింత అధ్వానంగా తలబడతా చెప్పురి ఈయన కడుపులో పుట్టినందుకు వాళ్ళు చేసుకున్న పాపం అన్నట్టు ఇది భార్యకు ఆయనకు ఏమైనా పంచాయతీలు ఉంటే ఆ పంచాయతీలు కూర్చొని మాట్లాడుకోవాలి లేకపోతే పోలీస్ స్టేషన్లోనే ఎన్నో రకాలుగా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవచ్చు కానీ ఉత్త పుణ్యానికి రారా బిడ్డ రారా కొడుకు అంటే వాళ్ళు బండి ఎక్కిన పాపానికి చక్కదానం కొనబోయి తినిపిస్తేవి తాగిపిస్తేవి ఐస్ క్రీమ్ తినిపిస్తేవి కొనబోయి సెర్లేసి చంపితివి నువ్వు చేస్తేవి ఏం కట్టుకపోయినట్టు చెప్పిగా ఏం కట్టుకపోయినట్టుగా ఈయన ఏమైనా సంపాదించినట్ట ఏమైనా సాధించినట్ట సచ్చి సాధిస్తారులో పోలని నాకు అర్థం కాదు కానీ సచ్చి సాధించుడు కాకుండా చంపిండు మళ్ళా ఈయన చచ్చేది కాక చక్కదానాల భవిష్యత్తున్న పొరగాలను కూడా చంపి ఆయన చచ్చిపోయినట మమ్మగాని మీ ఆత్మహత్యలు పాడైపోను ఎందుకు చేసుకుంటారు ఏం కథ జర ఆలోచించి చేసుకునే ఉపాయం చేయరి మరీ ముఖ్యంగా కన్నపిల్లలు కథ చేసే ఉపాయం చేయకూరి